ఎమ్మెల్యే హరీష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో పర్యటించిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేసి హామీలు అమలు చేస్తా అంటూ ప్రచారం చేస్తున్నారని, దేవుళ్లు కాకుండా తన కూతురిపై ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. ఆగస్టు ముందే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే హరీష్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెస్ట్లెస్నెస్సే, ఆయన అసహనమే, ఆయన అభద్రతా భావమే ఆయన విఫలమైండు అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. గోరగిరికి పోతే యాదాద్రి లక్ష్మీనరసింహుడి మీద ఒట్టు పెట్టుకుంటాడు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటాడు, మహబూబ్నగర్ పోతే అక్కడ సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టుకుంటాడు. ఒట్టు పెట్టుకుని 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటాడు. నేను ఒక్కటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ పోతే అక్కడ ఒట్టు పెట్టుకుంటారు కదా, మీకు ఒక్కతే బిడ్డ ఉన్నది, మీ బిడ్డ మీద ఓటు పెట్టుకుంటే ప్రజలు అట్లనే నమ్ముతారు. వేరే పోయిన చోటల్లా అక్కడ స్థానిక దేవదేవతల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఓట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. 15 ఆగస్టు నాటికి ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకున్నది ఏంటంటే ఆయన పదవి ఉండదు కాబట్టి, ఆయన పదవి ఉండదనే డౌట్ ఆయనకు ఉన్నది కాబట్టి 15 ఆగస్టు అనే పదాన్ని పదే వినియోగిస్తాడు. ఎందుకంటే జూలైలో సుప్రీంకోర్టు హియరింగ్ ఉన్నది, ఆయన జైలు పోయే అవకాశం మెండుగా ఉన్నది. కాబట్టి ఆ అభద్రతా భావం నుంచే 15 ఆగస్టు అని ఆయనకైనా డెడ్ లైన్ పెట్టుకున్నారు. నామినేషన్ వేసే సందర్భంగా వైసీపీ అధినేత జగన్